ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇదివరకు పేపర్లు టీవీలు మన చేతుల్లో మాత్రమే ఉన్నన్ని రోజులు. అక్కడ వీళ్ళయే కదా 2 పేపర్లు, అక్కడ ఇంకో పేపరే ఉండదు, మూడో దాన్ని బతకనీరు, రానియరు. టీవీలు వాళ్ళ చేతిలో ఉండండి. సాంస్కృతిక దాడి జరిగింది ఓ రకంగా. అంటే ఒక చట్టంలో కూర్చేశారు వాళ్ళు ఎన్నాళ్ళు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఈ 2Gలు వచ్చి మనకి 2GBలు ఫ్రీలు వచ్చి పబ్లిక్కి ప్రపంచాన్ని చూసే అవకాశం ఏర్పడింది. ఈ చూసే క్రమంలో ఏట్రేది అనిపించింది. దాన్ని వీళ్ళు సమర్థించుకొచ్చారు, మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కన్నడ వాళ్ళని తరిమేద్దాం, లేకపోతే ఇంకోళ్ళని తరిమేద్దాం అన్నట్టు. ఇది ఇవాళ నువ్వు వాడిని తరిమేస్తారు, రేపు పొద్దున మనల్ని తరిమేస్తారుగా ఇంకో చోట అనే ఫీలింగ్ వాళ్ళలో వచ్చింది. ఆల్టర్నేటివ్ కోరుకున్నారు వాళ్ళు. దీనికి తోడు ఎమ్మెల్యేల అవినీతి అసహ్యపూరితం అంట. ప్రతి ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు ఇసుక, మద్యం అన్ని అడ్డకోలుగా వాడు వాళ్ళ మనుషులే చేస్తున్నారు, అక్కడ సేమ్ అరాచకాలు జరుగుతున్నాయి అక్కడ. దానికి అంతటికి ఉదయనిధి స్టాలిన్ సపోర్ట్ అక్కడ, స్టాలిన్ సపోర్ట్ అక్కడ. అక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర కంటే ఎక్కువ వచ్చినాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చినాయి, బోల్డ్ అండ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, సాఫ్ట్వేర్లు వచ్చినాయి, అక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు వచ్చినాయి. డెవలప్మెంట్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ అంటున్నారు అక్కడ జనం.